ఫ్రెండ్స్ స్పెషల్ గ్రీటింగ్స్ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్టర్స్ అందరి కళ్ళు ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ స్టాక్స్ పై ఉన్నాయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ మొబిలిటీ అనేది పూర్తిగా ఎలక్ట్రిక్ వైపు మారుతుందని మనందరికీ తెలుసు. ఇది ఒక భారీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీగా ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. ఈ డిమాండ్ కి ముఖ్యమైన కారణాలు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, తక్కువ రన్నింగ్ కాస్ట్, మెరుగుపడుతున్న బ్యాటరీ టెక్నాలజీ అండ్ ప్రజల్లో పెరుగుతున్న అవగాహన వల్ల టూ వీలర్స్, కార్లు, బస్సులు అండ్ కమర్షియల్ వెహికల్స్ లో కూడా ఈవీల వాడకం వేగంగా పెరుగుతుంది. దీనికి తోడు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు, పిఎల్ఐ స్కీమ్స్ అండ్ పెరుగుతున్న ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగంపై మరింత నమ్మకాన్ని పెంచాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియాలో స్కూటర్స్, త్రీ వీలర్స్ లో ఈవీల అడాప్షన్ చాలా వేగంగా ఉంది. ఎందుకంటే వీటిని మెయింటెనెన్స్ చేయడం చాలా ఈజీ అండ్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ సెక్టర్ లో కేవలం వెహికల్ తయారు చేసే కంపెనీలు కాదు, ఇటు బ్యాటరీ తయారీదారులు, ఆటో కాంపోనెంట్ మేకర్స్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రా కంపెనీలు ఇలా చాలా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండటమే ఇన్వెస్టర్స్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఎంత ఉత్సాహం ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని ఈవీ స్టాక్స్ వాల్యుయేషన్స్ ప్రస్తుతం చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. అలాగే ఈ ఈవీల్లో పోటీ విపరీతంగా ఉంది. చాలా కంపెనీలు ఇంకా ప్రాఫిటబిలిటీ దిశగా అడుగులు వేస్తున్నాయి, కొన్ని అయితే అసలు రాలేదు. కాబట్టి లాంగ్ టర్మ్ లాభాల కోసం మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మన డిఐఎస్ తో పాటు ఈ ఈవీ సెక్టర్ లో ఎఫ్ఐఎస్ కూడా తమ వాటాను పెంచుకుంటున్నారండి. మొన్న మార్చి 2026 ముగిసిన క్వార్టర్స్ తో ఈ ఎఫ్ఐఎస్ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఈవీ స్టాక్స్ లో తమ వాటాను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఒక 4 స్టాక్స్ ఎవరైతే ఎఫ్ఐఎస్ వాటాను పెంచుకున్నారో ఒక 4 స్టాక్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందామండి. ఫ్రెండ్స్, ఒక చిన్న గమనిక, ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో ముందుకెళ్ళండి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ వలక్ట్రా గ్రీన్ టెక్. హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ప్యూర్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారు. మన దేశంలో అన్ని రకాల ఎలక్ట్రికల్ బస్సులను తయారు చేసి రోడ్లపైకి తెచ్చిన మొట్టమొదటి కంపెనీ కూడా ఇదే. ఎలక్ట్రిక్ బస్సు విభాగంలో వలక్ట్రా ఒక బలమైన శక్తిగా ఉంది. క్వార్టర్ అంటే Q3 గణాంకాల ప్రకారం ఎలక్ట్రిక్ బస్ మార్కెట్ లో వీరు 29% వాటాతో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. కేవలం బస్సులకే పరిమితం కాకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రక్కులు అండ్ ఎలక్ట్రికల్ ట్రిప్పర్ల విభాగాలను కూడా తమ ఉత్పత్తులను విస్తరిస్తున్నారు. ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ అంటే విదేశీ ఇన్వెస్టర్స్ చాలా ఆసక్తి పెంచుకుంటున్నారండి. డిసెంబర్ 2025 లో 6.9% ఎఫ్ఐఎస్ వాటా ఉంటే మార్చి 2026 నాటికి ఇది 7.11% పెరిగింది. కంపెనీ ఆర్డర్ బుక్ విషయం అండ్ ఎబిలిటీ విషయానికి వస్తే వలక్ట్రా అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ కు తెలంగాణ స్ట్రేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ నుండి ఏకంగా 1085 ఎలక్ట్రికల్ బస్సులు సరఫరా అండ్ మెయింటెనెన్స్ కోసం ఆర్డర్ లభించింది. దీని విలువ సుమారు 18 బిలియన్లు అండి. ఇక Q3 FY26 లో కంపెనీ 385 వాహనాలను డెలివరీ చేసింది. గత ఏడాది ఇది 282 మాత్రమే. రెవెన్యూ కూడా 29% వృద్ధితో 6636 మిలియన్లకు చేరుకుంది. నెట్ ప్రాఫిట్ కూడా 47 క్రోర్స్ కి నమోదైందండి. ఇక ఫ్యూచర్ విషయానికి వస్తే పరిశ్రమలో చాలా కంపెనీలు సప్లై చైన్ సమస్యలను ఎదుర్కొంటున్నా తమకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు అని వలక్ట్రా మేనేజ్మెంట్ స్పష్టం చేస్తుంది. ప్రభుత్వ టెండర్లు, పెరుగుతున్న ఈవీ బస్సుల డిమాండ్ అండ్ వీరి ఇన్సులేటర్ బిజినెస్ అన్ని కలిసి వలక్ట్రా లాంగ్ టర్మ్ గ్రోత్ కు గట్టి పునాది నేస్తున్నాయి. ఇక స్టాక్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ ఇప్పుడు 1246 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 27.3% పడిపోయి ఉంది. డెఫినెట్ గా మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ మన ఈవీ స్టాక్స్ లిస్ట్ లో రెండో కంపెనీ జేబీఎం ఆటో. ఫ్రెండ్స్, సాధారణంగా ఆటో పార్ట్స్ అండ్ షీట్ మెటల్ తయారీదారుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు ఒక కంప్లీట్ ఈవీ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లేయర్ గా రూపాంతరం చెందింది. వీరు ఆటో సిస్టమ్స్, బస్సుల తయారీతో పాటు ఈవీ కాంపోనెంట్స్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. జేబీఎం ఆటో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా ఒక పూర్తి స్థాయి ఈవీస్ ఎకో సిస్టమ్ నిర్మించిందండి. ఇందులో సొంతంగా R&D చేసుకోవటం, అడ్వాన్స్డ్ బ్యాటరీ సిస్టమ్స్ అండ్ ఇంటెలిజెన్స్ డ్రైవ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. వీరి జేబీఎం ఈవర్స్ ప్లాట్ఫామ్ ద్వారా స్మార్ట్ కనెక్టెడ్ మొబిలిటీ సొల్యూషన్స్ ని అందిస్తున్నారు. ఇక కంపెనీలో ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ విషయానికి వస్తే గత 2 క్వార్టర్ నుండి కంపెనీలో తమ వాటాను మెల్లగా పెంచుకుంటూ వస్తున్నారండి. సెప్టెంబర్ 2025 లో 1.9% గా ఉన్న వాటా మార్చి 2026 నాటికి 1.97% చేరుకుంది. కంపెనీ ఆర్థిక పనితీరు అండ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే Q3 సేల్స్ 1614 క్రోర్స్ గా ఉంటే నెట్ ప్రాఫిట్ 60 క్రోర్స్ చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 500 ఇంటర్సిటీ బస్సులు అండ్ ఢిల్లీలో 312 బస్సులను కంపెనీ ఇటీవల డెలివరీ చేసింది. ఇక గ్లోబల్ విషయానికి వస్తే బ్రసెల్స్ లో జరిగిన బోస్ వరల్డ్ యూరోప్ 2025 లో యూరోపియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎకో లైఫ్ E12 ఎలక్ట్రిక్ బస్సును జేబీఎం ఆవిష్కరించింది. వరుసగా రెండో ఏడాది ఈ గ్లోబల్ వేదికపై బస్సును లాంచ్ చేసిన ఏకైక ఇండియన్ కంపెనీగా జేబీఎం రికార్డు కొట్టింది. ఇక స్టాక్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 630 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 20.2% పడిపోయి ఉంది. దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ పై కూడా దృష్టి పెట్టడంతో జేబీఎం ఆటోకు ఒక
పెద్ద అడ్వాంటేజ్. డెఫినెట్ గా ఈ స్టాక్ ను మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. నెక్స్ట్ మన లిస్ట్ లో మూడో కంపెనీ అశోక్ లైలాండ్ అండి. భారతీయ కమర్షియల్ వాహనాల రంగంలో ఒక ప్రధాన శక్తి అయిన అశోక్ లైలాండ్ ట్రక్కులు, బస్సులు అండ్ డిఫెన్స్ వాహనాల తయారీలో వీరికి డెకేడ్ ఆఫ్ అనుభవం ఉంది. మౌలిక సదుపాయాల వృద్ధి, లాజిస్టిక్ డిమాండ్ ఈ కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. కంపెనీ ఈవీ డిపార్ట్మెంట్ కి వస్తే అశోక్ లైలాండ్ తన అనుబంధ సంస్థ అయిన స్విచ్ ఇండియా ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో వేగంగా విస్తరిస్తుంది. స్విచ్ ఇండియా ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ పై దృష్టి పెడుతుంది. డిసెంబర్ 2025 తో ముగిసిన 9 నెలల కాలంలో స్విచ్ ఇండియా 850 బస్సులు అండ్ సుమారు 1200 ఎలక్ట్రికల్ ఎల్సీవీలను విక్రయించింది. విశేషం ఏంటంటే ఈ విభాగం పాజిటివ్ ఎబిటా అండ్ నెట్ ప్రాఫిట్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం వీరి వద్ద 1350 యూనిట్ ఆర్డర్ బుక్ ఉంది. ఇటీవల ఢిల్లీ కోసం 240 బస్సులను డెలివరీ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే అశోక్ లైలాండ్ పై విదేశీ ఇన్వెస్టర్స్ నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 2025 లో 24.32% గా ఉన్న ఎఫ్ఐఎస్ వాటా మార్చి 2026 నాటికి 24.57% కి పెరిగింది. ఇక కంపెనీ గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ అండ్ కొత్త ఒప్పందాల విషయానికి వస్తే స్విచ్ ఇండియా ఇప్పటికే మారిషస్ అండ్ భూటాన్ వంటి దేశాలకు ఎగుమతులు ప్రారంభించింది. FY 27 నాటికి ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ కావటం వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండోనేషియాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ PT Pindad తో అశోక్ లైలాండ్ కీలక MOU కుదుర్చుకుంది. దీని ద్వారా ఇండోనేషియా మార్కెట్ కోసం ఎలక్ట్రికల్ బస్సులు అండ్ డిఫెన్స్ వాహనాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే FY 27 యూనియన్ బడ్జెట్ అండ్ ఇండియా EU మధ్య కురిన FTA స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల కమర్షియల్ వాహనాల అమ్మకాలు మరింత పెరుగుతాయని చెప్పేసి మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తుంది. కేవలం డీజిల్ వాహనాలే కాకుండా నాన్ డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ వాహనాల పోర్ట్ఫోలియోను కంపెనీ బలోపేతం చేస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 162 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయ్యండి ఈ స్టాక్ 24.8% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్ ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ బట్ చాలా ముఖ్యమైనదండి, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్. గతంలో మనం దీన్ని మదర్సన్ సుమి సిస్టమ్స్ అని పిలిచేవాళ్ళం. ఇది కేవలం వెహికల్ తయారు చేసే కంపెనీ కాదు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్ల తయారీ సంస్థలకు కీలకమైన భాగాలను సరఫరా చేసే మల్టీనేషనల్ కంపెనీ. సంవర్ధన మదర్సన్ ఒక ప్యూర్ ఈవీ కంపెనీ కాకపోయినప్పటికీ ఈవీ రంగం వృద్ధి చెందడానికి ఇది ఒక పెద్ద ఎనేబులర్ గా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన అత్యాధునిక ఎలక్ట్రానిక్స్, ఇంటీరియర్స్, మాడ్యూల్స్ అండ్ లైట్ వెయిట్ పార్ట్స్ తయారీలో వీళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే దీనిలో FIAs తమ నమ్మకాన్ని పెంచుకుంటున్నారండి. ఎందుకంటే డిసెంబర్ 2025 క్వార్టర్ లో 11.75% వాటాగా ఉన్న FIAs మార్చి 2026 నాటికి 12.45% కు పెంచుకున్నారు. కంపెనీ వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ అండి. భవిష్యత్ అవసరాల కోసం కంపెనీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను నిర్మిస్తుంది. ఇందులో భారత్ లో విజన్ సిస్టమ్స్ కోసం ఒకటి, మొరాకోలో వైరింగ్ హార్నెస్ కోసం మరొకటి ఉన్నాయి. ఇవి FY 27 సెకండ్ పార్ట్ కి అందుబాటులోకి రానున్నాయి. సెకండ్, ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి. క్వార్టర్ 3 లో వీరి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోస్పేస్ విభాగాలు ఏకంగా 41% వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఇప్పుడు వీరు బిజినెస్ జెట్స్ అండ్ హెలికాప్టర్స్ కూడా విడిభాగాలను సరఫరా చేస్తున్నారు. అండ్ కొన్ని కీలక ఒప్పందాలు కూడా ఉన్నాయండి. ఫినిష్డ్ వెహికల్ హ్యాండ్లింగ్స్ కోసం మహారాష్ట్రలోని దిగి పోర్ట్ లో ఒక అత్యాధునిక టెర్మినల్ ను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే క్లీన్ మొబిలిటీ ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఎగ్జానిక్స్ కంపెనీతో జాయింట్ వెంచర్ కూడా కుదుర్చుకున్నారు. కంపెనీ ఇంత ర్యాపిడ్ గా ఎక్స్పాన్షన్ అవుతున్నప్పటికీ ఎకనామిక్ డిసిప్లిన్ మాత్రం చాలా అద్భుతంగా పాటిస్తుందండి. వీరి నెట్ లెవరేజ్ కేవలం 1.1x గా ఉంది. ఇది కంపెనీ యొక్క ఆర్థిక పటిష్టతకు మనం సూచిస్తుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ లో 121 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 11% పడిపోయి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాహనాల తయారీలో ఎలక్ట్రానిక్స్ అండ్ వైరింగ్ హార్నెస్ వాడకం పెరుగుతున్న కొద్దీ సంవర్ధన మదర్సన్ వంటి కంపెనీలకు తిరుగులేని అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. అండ్ ఫ్రెండ్స్ చివరిగా ఈ FIAs కొంటున్నారని మనం కూడా ఈ ఈవీ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టొచ్చా అంటే ఇప్పుడు జస్ట్ కొంచెం మాట్లాడుకుందాం. ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టార్ అనేది ఒక అద్భుతమైన లాంగ్ టర్మ్ అవకాశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సెక్టార్ ప్రస్తుతం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లభిస్తున్న సపోర్టు ఈ పరిశ్రమకు కొండంత అండగా నిలుస్తున్నాయి. కానీ ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయండి. 2030 నాటికి 30% ఈవీల వాడకం ఉండాలనే లక్ష్యాన్ని మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. వాహనాల ధరలు ఎక్కువగా ఉండటం, తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవటం అండ్ మారుతున్న టెక్నాలజీ వల్ల వృద్ధి రేటు కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది. ఈవీ రంగం అంటే కేవలం వాహనాలు తయారు చేసే కంపెనీలు మాత్రమే కాదు, ఇటు బ్యాటరీ, ఆటో కాంపోనెంట్స్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే అనుబంధ కంపెనీల్లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఈవీ స్టాక్స్ లో పెరిగే అవకాశం ఎంత ఎక్కువగా ఉంటుందో షార్ట్ టర్మ్ లో అంతే రిస్క్ అండ్ ఒడిదుడుకులు కూడా ఉంటాయి. కాబట్టి కేవలం FIAs కొంటున్నారు కదా అని బ్లైండ్ గా వెళ్లకుండా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, మేనేజ్మెంట్ తీరు, వాల్యుయేషన్స్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. లాంగ్ టర్మ్ ఆలోచనతో సరైన స్టాక్స్ ఎంచుకుంటే ఈవీ రంగం మన పోర్ట్ఫోలియోకి మంచి బలాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు మన ఈవీ స్టాక్స్ విషయాలు. మరో యూస్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్.